అన్ని రకాలుగా బాగుంది. కలర్ బాగుంది, బార్డర్ బాగుంది, అప్డేటెడ్ గా కూడా ఉంది. చాలా కాలం తర్వాత అక్కకు ప్రెజెంట్ చేసే చీర ఈ మాత్రమన్నా ఉండాలే. ఏంటి, అక్కకి శారీ తీసుకోవాలని చూస్తున్నావా? ఏ అక్క? హ, నాకున్నది ఒకే అక్క, సీతక్క. సీతకి నువ్వు శారీ ప్రజెంట్ చేయడం ఏంటి? ఏ, నేను చేయకూడదా? అది నీ శత్రువు. నువ్వు దానికి శారీ ప్రజెంట్ చేయడం ఏంటి? శత్రువా? ఎవరన్నారు? ఎవరన్నారంటావేంటి? నువ్వేగా. అది నీకు అన్యాయం చేయాలని చూస్తుందని ఇంతకాలం అన్ని పంచాయతీలు పెట్టుకున్నావు, మర్చిపోయావా? అదంతా గతం. తనేంటో, తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో, నా కోసం, నా కాపురం నిలబెట్టడం కోసం తనెంత తపన పడుతుందో తెలుసుకున్నాను. ఏంటి నువ్వు తెలుసుకుంది? అదంతా డ్రామా. మా అక్కకు డ్రామాలు ఆడాల్సిన పని లేదు. పిచ్చి ముద్దు, మొత్తం ఆస్తి పోయింది కదా, తిరిగి దక్కించుకోవాలని లేనిపోని ఆరాటాలు, ప్రేమ నటిస్తున్నారు. నిన్ను సాకేత్ని ఒకటి చేసి తిరిగి ఆ ఇంట్లో చేరాలని ప్లాను. చూడు, అనవసరంగా దాని మీద లేనిపోని చాడీలు చెప్పకు. దానికి ఆస్తి అంతస్తుల మీద, భోగభాగ్యాల మీద ఆశ లేదు. అవన్నీ కాదని బయటికి వెళ్ళిన మనిషి. నీ మాటలు విని నేను చేయకూడని తప్పులన్నీ చేశాను. అది ధైర్యంగా తన బతుకు తను బతకాలని చూసింది. అయినా నువ్వు లేనిపోని ప్లాన్లు వేసి నా చేత చాలా ఇబ్బందులు కలిగించావు. అన్నిటినీ ధైర్యంగా ఎదిరించి సవాళ్లను అధిగమించి నిలిచింది. అది అది సీత అంటే. నువ్వేం చెప్పినా నేను నమ్మను. అంతేలే, నీకు నా అవసరం తీరింది కదా. మొగుడు మీద మనసు మళ్ళింది. ఎక్కడా హంస తన్నుకెళ్తుందోనని ఇలా ప్లేటు ఫిరాయించి నన్ను అనరాని మాటలంటున్నావు. అసలు అసలు నాది బుద్ధి తక్కువ. నీకేదో మేలు చేద్దామని తలచి నీతో ఇలా రివర్స్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ నేను చెడ్డదానిలా కనిపిస్తున్నానా? అనుభవించు, నీ కర్మ నువ్వే అనుభవించు. స్వర్ణ, అక్క, ఏం చేస్తున్నావే? నీ శ్రీమంతానికి శారీ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేశా. శారీ సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చావా? అవునక్క. నేను నిన్ను నా సీమంతానికి పిలవడానికి వచ్చాను. నన్ను పిలవాలా అక్క? దగ్గరుండి జరిపించాల్సిందాన్ని. ఇలాంటి తీయటి మాటలు విని ఎంత కాలం అయిందే. చాలా తప్పుగా ప్రవర్తించానక్క. చాలా బాధ పెట్టాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.